కౌశిక్ గారిని అడుగుదాం, ఎందుకంటే ఆయనకి 2 ప్రశ్నలు వచ్చాయి కాబట్టి రెండింటికి ఆన్సర్ ఇవ్వాలి. కౌశిక్ గారు, ఇక్కడ ఇప్పుడు ప్రయారిటీ ప్రకారం వెళ్లకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? ఇప్పుడు అవి తీర్చడానికి ఇక్కడ మనం తీర్చుదామో లేదో అనే సందిగ్ధంలో మేము ప్రసన్నం చేసుకుంటున్నా, మేము వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా, వాళ్ళకి సహకరించట్లేదు అనే విధంగా ప్రజలకు మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. సార్ పెడితే పెళ్లి లేకపోతే సాగు కోరుతారా? అందుకే కలవకుండా నా పెట్టలేదని చెప్పి కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. ఇదే బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి తేడా అదే చెప్తా ఉన్నాం. సంప్రదాయాల విలువను గౌరవించకపోతే అంటే తండ్రిని కేటీఆర్ గారు గౌరవించాడు, కేసీఆర్ గారు నేను గౌరవించొద్దా? కేసీఆర్ గారు ఆస్తి లేదు కాబట్టి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించాను. మరి కేటీఆర్ గారు వారు చెప్పేది అదే కదా ఇప్పుడు చెప్పేది, పెడితే పెళ్లి లేకపోతే సాగు కోరుతాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి 9 సంవత్సరాల కాలం పాటు ఎందుకు మద్దతు ఇచ్చింది? మరి ఏం తెచ్చారు మీరు? కనీసం విభజన హామీలు నెరవేర్చారా మీరు? ఇంకోటి ఉద్యోగులు రిటైర్మెంట్ సంబంధించి 8,000 కోట్లు ఎవరు బాకీ పెట్టిపోయింది? మేమా మీరా? 8,000 కోట్ల రూపాయలు మీరేగా బాకీ పెట్టిపోయింది. మీరు బాకీ పెట్టిపోయినది వాళ్ళ ఏజ్ పెంచి 8,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు. ఆరోగ్యశ్రీకి 1,200 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు. సర్పంచ్లకు 10,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి మీరు మొత్తం ఈ పాపాలకనే కారణం మీరే. ఆ పాపాలకు అడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దయచేసి ఆపాల మేడం, దయచేసి ఆపాలి. మీరు ఆపండి మేడం, దయచేసి ఆపండి. నేను మాట్లాడుతున్నా 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ పెట్టిన దుర్మార్గుడు ఎవరు? మీరా మేమా? మొత్తం దుర్మార్గులు మీరు. తెలంగాణ నిండా ముంచిపోయి 1,75,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకొని మీరు తెలంగాణ లూటీ చేసింది. మీరు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ దోసుకొని వాటాల పంపకాల తేడా మూలంగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేసింది. ఇదా మీరు నేర్పే తెలంగాణకు? మీరు ఇచ్చిన తెలంగాణకి ఇదా? మీరు తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టిపోయి రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు, మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 2 కాదు చిట్ట చెప్పుకుంటూ పోతే సర్పంచ్లకు మీరే బాకీ పెట్టారు, ఆరోగ్యశ్రీకి మీరే బాకీ పెట్టిపోయారు. అదే కాకుండా 14 లక్షల కోట్ల పంపకుండా పోయింది మీరే. ఇరిగేషన్ పైల మీద 1,75,000 కోట్ల ఖర్చు పెట్టింది మీరే. తెలంగాణ సంపద లూటీ చేసి ఆగమనం చేసి తెలంగాణ సర్వనాశనం చేసి మీకు విజన్తో పోయినారు. మీరు ఏ విజన్తో పోయారు? మీరు ఏ విజన్తో పోయారు? మీరు ఏ విజన్తో పోయినారని అడుగుతా ఉన్నాం. అదే కాదు మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేసి చెప్పండి, విభజన పరిష్కారం. మేము వచ్చిన తర్వాత తెలంగాణ ఆగండి జరిసేపు ఆపమని దయచేసి మీరు ఏంటంటే నాకు అర్థం. మీరు మాట్లాడుతున్నారు రాలే కదా, మధ్యలో ఆపాలి మీరు. మాకు లేదా? మేము మాట్లాడలేమా? మధ్యలో రాలేమా? సంస్కారం అంటే వస్తుందండి, మీరు మధ్యలో రావచ్చు. దయచేసి మీరు మాట్లాడుకోండి. ఇక్కడ కౌశిక్ గారు వాళ్ళు తీర్చలేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. సార్ అదే చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ఆదరించారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు? మేము ఏం చేస్తున్నామేంది? మేము మా విజన్ ముందు బీఆర్ఎస్ పార్టీ అసలు హైదరాబాద్ మీరు ఏం చేసి చెప్పండి. మీరు జూబ్లీకి ఏం చేసారు? హైదరాబాద్ మా ఔటర్ రింగ్ రోడ్ మా ఔటర్ రింగ్ రోడ్ ని 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మినోళ్ళు మీరు. హైదరాబాద్ మీరు ఏం చేశారు? మా పీవీ ఎక్స్ప్రెస్ హైవే అంత కనీసం ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరగలేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం కలిపి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదనా? లేదో మీలాగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవాలన్నా? మేము చేసిందంటే మీరు చేసింది ఎంత? మీరు చేసింది అప్పులు, మీరు చేసింది తెలంగాణ లూటి, తెలంగాణ ఆగమాగం చేసి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఒప్పందంలో తెలంగాణకు అన్యాయం, గోదావరి నది జలాల్లో అన్యాయం జరిగింది. ఆంధ్రలో పట్టిసీమ కావచ్చు, రకరకాల ప్రాయాలు కడుకుంటే నోరు మూసుకొని కూర్చుంది మీరు. రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు. అదేవిధంగా 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రాన్ని మద్దతు ఇచ్చింది మీరు. తెలంగాణ 7 మండలాలు పోతున్నాయి, నోరు మూసుకొని కూర్చొని తెలంగాణ తెచ్చిరట వీళ్ళట. 5 ప్రైవేట్ పోయింది, మీ అందులో 7 మండలాలు పోయినాయి. మీరు తెలంగాణకి ఏం చేశారు మీరు? అసలు మేము విజన్తో ముందు పోతా ఉన్నాం. మేము ప్రపంచ నగరాలతో పోటీ పడి టోక్యో అదేవిధంగా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలా, $3 ట్రిలియన్ పోయే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే మేము విజన్తో ముందు పోతున్నాం. మీ ఆయనలో మెట్రో ఏం జరిగింది? మేము ఆ మెట్రో ఆనాడు యూపీఐ లో మెట్రో తెచ్చినాం. ఆనాడు భారతదేశంలో 2వ స్థానం, ఇవాళ 9వ స్థానం దిగదారింది. ఇవాళ 9వ స్థానం మెట్రో. మీ ఆయనలో 1 కిలోమీటర్ మెట్రో పెరగలే. మీరు హైదరాబాద్కి ఏం చేసి మీరు హైదరాబాద్కి ఏమన్నా మీ ఆయన ఏం తెలియదు ఒకటి చెప్పండి. ఐకాను ఏమన్నా అంటే తీగల మీరు కట్టినోడు ఏది? మీరు తీగల మీరు కట్టేసి అలా దయచేసి మధ్యలో రావద్దు. శ్రీనివాస్ గారు నాది అయిపోతుంది. నిజం చెప్పాలి కదా, దయచేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సుమిత్ర గారు ఒక నిమిషం ఆగండి చెప్పండి. ప్రయారిటీ వైజ్ వెళ్తున్నారు లేదనేది అడుగుతున్నారు. మేము ప్రయారిటీ వైజ్ వెళ్తున్నాం కాబట్టి మూసిని పునరుజ్జీవ చేసుకుంటాం. హైదరాబాద్ కాలుష్య కోరాల నుంచి బయటపడాలి. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో 25% మాత్రం ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 35% ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 10% తక్కువ అవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ పెరిగినాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మెట్రో విస్తరించాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రయారిటీ ముందుకు పోతా ఉన్నాం. మీ ఆయన 1 కిలోమీటర్ పెరిగిందా మెట్రో? అదే కాకుండా త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్, తర్వాత డ్రై పోర్టు, తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలు, 4 సిటీ, ఐటీఐ బేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకరైన పేరు మీరు యూనివర్సిటీ మీరు ఏర్పాటు చేసుకున్నాం కదా. మీరు ఏం చేసిరు నాకు అర్థంగా. తెలంగాణను మీరు అప్పుల పాలు చేసి ఆగమాగం చేసి
11.5% కొట్టి తీసుకొచ్చి తెలంగాణ లూటీ చేసి మీరు కమిషన్ వచ్చే ప్రయాణం చేసి మీరు మాట్లాడితే ఎట్లయితే నాకు అర్థం కాదు. మీరు ఏదో తెలంగాణ ఉద్ధరించినట్టు ఏదో తెలంగాణ మీరు లేకపోతే తెలంగాణ మీ ఆయన ఏదో చెప్పండి మీరు. అదే కాకుండా హైదరాబాద్ కృష్ణవాటర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే, గోదావరి వాటర్ తీసుకొచ్చింది మేమే. మీ ఆయన ఏం జరిగింది? మీరు ఓన్లీ కమిషన్ వచ్చే ప్రాజెక్టులు మాత్రం చేసి సమ్మక్క సారక్క కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఒక ఎకరా కూడా పడతలు తెలంగాణ రాష్ట్రంలో. మీరు పెద్ద పెద్ద మండలు ఉద్యోగుల సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్ చేయకూడదు. మీరు మమ్మల్ని రూపాయలు తీసుకొచ్చి నాకు అర్థం కాకడతా సమానం చెప్పండి. మీరు దమ్ముంటే మీరు 9,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా ఎక్కువ పోయింది. మీరే పెద్ద చేసిన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గుంటూరు 0, 2004లో 5, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుంటూరు 0. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. 37% వచ్చిన ఓటు బ్యాంకు 17% పరిమితి వీళ్ళకు. అరే అర్థ సత్యాలు ఎక్కడండి? సత్యాలా ఇంకోటి వాస్తవాలు మాట్లాడాలా? మీరే తెలంగాణ ఉద్ధరించే మాట్లాడితే 13 పేపర్లు లీక్ అయిన మీ ఆయనలో ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే 13 పేపర్లు లీక్ అయిన పడుతున్న పాపాన పోలే మీరు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నీళ్ళల్లో అన్యాయం జరిగింది, ఉద్యోగులు అన్యాయం జరిగింది, నియామకాలు అన్యాయం జరిగింది, నిధులలో అన్యాయం జరిగింది. తెలంగాణకు ఒక 5 లక్షల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్య అస్తిత్వం యాడ్ చేసుకొని, అస్తిత్వం అంటే తెలంగాణ గీతం, తెలంగాణకు ఒక గీతం ఉండాలి, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అదేగా ఉద్యమకాలు గౌరవించుకోవాలని చెప్పేసి మేము ఉద్యమకాలు గౌరవించే విమర్శలు పక్కన ఇంత విజయంతో ముందుకెళ్తున్నారు కదా, ఇవన్నీ మనకి అమల్లోకి రావాలంటే ఎన్ని లక్షల కోట్లు నిధులు? సార్ మేము కేంద్రాన్ని అడిగినాం, 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది, మీరు సహకారం అందించండి అని అడుగుతాం. మరి ఇప్పుడు లోకల్ గా ఉంటే మీరు కాదు కదా శ్రీనివాస్ గారు, అసలు మీరేంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సహకారం అందించదా? మరి తెలంగాణ సాయం చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద లేదా? కిషన్ రెడ్డి గారి మీద లేదా? బండి సంజయ్ గారి మీద లేదా? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అంటే సుమిత్ర గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరేం చేస్తారు వాళ్ళేం చేస్తారు? మేమేం చేస్తాం మీరేం చేస్తారు? ఇది కట్టుకునే కంటే ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ విజన్ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలని అంటున్నారు. మరి కేంద్ర సహకారంలో ఎందుకు జాప్యం జరుగుతుంది శ్రీనివాస్ గారు?